నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కంబోడియా, థాయిలాండ్ చూస్తున్నాం కదా. ఈ రెండు దేశాలు యుద్ధం మొదలెట్టాయి. ఉన్న యుద్ధాలు చాలక, కొట్టుకు చేస్తున్న దేశాలు చాలక కొత్తగా ఈ రెండు సరిహద్దు దేశాలు గొడవకి దిగాయి. గొడవకి కారణం కనిపిస్తున్న ఆ టెంపుల్, హిందూ దేవాలయం. ఎప్పటిది? ఇది 11వ శతాబ్దం నాటిది. ఇది కంబోడియాలోని వివాదాస్పద ప్రాంతంలో 11వ శతాబ్దపు దేవాలయం. దీని మీద 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీన్ని నమోదు చేయాలని ప్రయత్నం చేసింది. అంటే దిస్ టెంపుల్ హ్యాస్ సచ్ అన్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఆ ప్రయత్నం చేసినప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారటం, దాని మీద థాయిలాండ్ ఏమో తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, తర్వాత రెండు దేశాల మధ్య చాలాసార్లు ఘర్షణలు జరిగి సైనికులు అండ్ సివిలియన్స్, బోత్ జవాన్స్ అండ్ సివిలియన్స్ మరణించడం ఇవన్నీ జరిగినాయి. మొన్న మధ్య మేలో గనక చూస్తే జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించడంతో ఉద్రిక్తలు పెరిగాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు గత దశాబ్ద కాలం, అంటే లాస్ట్ 10 ఇయర్స్లో పోలిస్తే కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంటే ముఖం చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. థాయిలాండ్ నుంచి పండ్లు, కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంపోర్ట్ని కంబోడియా ఇది నిషేధించింది. అలాగే విద్యుత్ అండ్ ఇంటర్నెట్ సేవలు, పవర్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా నిలిపేసింది. దీంతో కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లోనూ మోహరింపును పెంచాయి. అయితే దీని మీద బీబీసీ అబ్జర్వేషన్ ఏంటంటే ఇదేదో పూర్తిస్థాయి యుద్ధంగా మారబోతోంది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందని ఎవరూ నమ్మటం లేదని చెబుతూనే మారటానికి ఉన్న అవకాశాల గురించి బీబీసీ ఎక్కువ స్పెక్యులేషన్. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏషియా దేశాల్లో ఘర్షణలు పెరగటానికి అండ్ ఏషియా సరిహద్దు ప్రాంతాలు, యురేషియాలో ఘర్షణలు పెరగటానికి ఇటీవల కాలంలో జరుగుతున్న కారణాలను మనం విశ్లేషించాలి ఒకసారి. ఎందుకంటే అది పశ్చిమ ఏషియా, ఇరాన్, ఇజ్రాయెల్ చూస్తే పశ్చిమ ఏషియా, భారత్, పాకిస్తాన్ చూస్తే దక్షిణ ఏషియా. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ సౌత్ ఏషియాలో ఉండే వ్యవహారం కాబట్టి ఇతర ఏషియన్ సభ్య దేశాలు జోక్యం చేసుకుని ఉద్రిక్తలను తగ్గించేందుకు రెండు దేశాలను ఒప్పిస్తాయో లేదో చూడాల్సి ఉందంటే ట్రంప్ గారు ఎలాగూ మళ్ళీ కండువా వేసుకొని వచ్చేసి పెదరాయిలాగా వాళ్ళ మధ్య సంధి కుదర్చడానికి ప్రయత్నిస్తానంటున్నాడు. అసలు ఆసియా దేశంలోనే ఎందుకు ఘర్షణలు జరుగుతున్నాయి? కారణం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? లేదు ఒకళ్ళేమో భారత్ ఏమో పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం ఉంటుంది, పాకిస్తాన్ ఏమో లేదు మేము పతితులం, మేము అసలు అత్యంత అమాయకులం, మమ్మల్ని ఆటబొమ్మలు చేసి భారతదేశం ఆడిస్తుందని పాకిస్తాన్ వాదిస్తుంది. వాళ్ళకేమో జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఈ మధ్య ఫీల్డ్ మార్షల్ ఇది కూడా ఇచ్చారు. ఆయన వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్తో ఒకటి లంచ్ చేసి ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చి వచ్చాడు. మరోపక్క నెతన్యాహు ఇజ్రాయెల్ నుంచి ఆయన కూడా ఈయనకి రికమెండేషన్, ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి రికమెండేషన్ ఇవ్వాలి. ఇంకా ఎవరు? ఈ థాయిలాండ్ అండ్ కంబోడియా వచ్చి రికమెండేషన్ ఇవ్వాలన్నమాట. సో ఆయనకి నోబెల్ బహుమతి రావడం కోసం ఇప్పుడు ఈ దేశాలు కొట్టుకు చావాలి. ఆయన వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి సమన్వయం చేసి లేదు మీతో నేను ట్రేడ్ టారిఫ్స్ పెంచేస్తానని మనం భయపెట్టాలి, ఈ దేశాలు వణికిపోయి యుద్ధం విరమించాలి. ఇది ట్రంప్ ఫార్ములా. ఎంకి పెళ్లి సుబిజావుకు వచ్చిందని ఒక సామెత. ఇవాళ ట్రంప్ గారి నోబెల్ బహుమతి వ్యవహారం దేశాలు కొట్టుకునేదాకా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మరి ప్రపంచ పోలీస్ ప్లాన్ అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణ ఎప్పుడూ లేనిది తీవ్ర స్థాయిలో యుద్ధంగా మారటానికి గల కారణాలను విశ్లేషిస్తే ఇది ఖచ్చితంగా సందేహించాల్సిన అంశమే. ఒక యుద్ధం ఆగినట్టో లేకపోతే వాయిదా పడినట్టో లేదా కాల్పుల విరమణ జరిగినట్లో భావించిన కొన్ని రోజుల్లోనే ఇంకో యుద్ధం మొదలవుతోంది అంటే, యుద్ధం మొదలు కావడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది అంటే ప్రపంచ పోలీస్ పాత్రను అందరూ సందేహించాలి. సో మొత్తం ఈ క్రమంలో మనం చూస్తే థాయిలాండ్, కంబోడియా ఇప్పుడు మొన్న కనుక చూస్తే 12 మంది చనిపోయారు, 14 మంది గాయపడ్డారు. ఒక సైనికుడు, 11 మంది సివిలియన్స్ అనమాట చనిపోయిన వాళ్ళు. ఇది ఎవరు చెప్పారు? థాయిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయం చెప్పారు. కాల్పులు మొదలెట్టింది మీరని చెప్పి థాయిలాండ్, కంబోడియా ఒకళ్ళ మీద ఒకళ్ళని బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. సరిహద్దుల్లో ల్యాండ్ మైన్ పేలి తమ సైనికుడు గాయపడిన తర్వాత థాయిలాండ్ కంబోడియా నుంచి తమ రాయబారిని వెనక్కి పిలిచింది. దాని తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందిట. అంటే మనం కనుక చూస్తే 4-5 రోజుల నుంచి సరిహద్దు దగ్గర రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కంబోడియా సైనిక స్థావరాల మీద వైమానిక దాడులు చేసినట్టు థాయిలాండ్ చెప్పింది. థాయిలాండ్ గ్రామాలు, ఆసుపత్రుల మీద కంబోడియా రాకెట్లను ప్రయోగించింది అని థాయిలాండ్ ఆరోపిస్తోంది. మరోపక్క థాయిలాండ్ గగనతల నుంచి కంబోడియా లక్ష్యాల మీద దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే ఇంతకీ ఒకసారి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒప్పందం ఉంది, థాయిలాండ్కిను కంబోడియా మధ్య. కంబోడియా ఏం చెప్తుంది? ఆ ఒప్పందానికి సంబంధించి థాయిలాండ్ దళాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి సమీపంలోని సరిహద్దు సమీపంలోని హిందూ దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్నాం వైపు దూసుకెళ్ళి దాని చుట్టూ ముళ్ళ కంచె వేయడంతో
ఘర్షణలు ప్రారంభం అంటే ఓన్ చేసుకున్నానని చూస్తుంది. మొత్తం థాయిలాండ్ దళాలు వచ్చి ముళ్ళకం చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలని. అదేమో కంబోడియా వివాదాస్పద ప్రాంతంలో ఉందని అప్పుడెప్పుడో యునెస్కో ట్రై చేస్తే దాని మీద ఉద్రిక్తలు, థాయిలాండ్ అబ్జెక్షన్ చెప్పడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడేంటి, అబ్జెక్షన్ చెప్పిన థాయిలాండ్ వచ్చి మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని అట ముళ్ళకం చేసేస్తే స్వాధీనం అయిపోతుందా? సో మొత్తానికి ఆ ప్రయత్నం అయితే చేసిందని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆయన చెప్పిన మాట. తర్వాత వాళ్ళు డ్రోన్ అటాక్స్ మొదలెట్టారట. థాయ్ సైనికులు గాల్లోకి కాల్పులు జరపడం, మళ్ళీ థాయ్ దళాలు కంబోడియా నుంచి రెస్పాన్స్ వీళ్ళు ఎదురు కాల్పులు, తమను తాము రక్షించుకోవటం మినహాయించి మరో మార్గం లేకపోయిందని కంబోడియా రక్షణ శాఖ మంత్రి చెప్పారు. థాయిలాండ్ మితిమీరిన బలగాలు మోహరించింది, భారీ ఆయుధాలను ప్రయోగిస్తుంది అనేది, అలాగే కంబోడియా భూభాగం మీద వైమానిక దాడులు చేస్తోందని కూడా కంబోడియా రక్షణ శాఖ చెప్తున్నమాట. మరి థాయిలాండ్ వాదన ఏంటి, ఇది కూడా వినాలి కదా. వాళ్ళనేది ఏంటంటే, సరిహద్దు సమీపంలో థాయ్ దళాలను పర్యవేక్షించడానికి కంబోడియా సైన్యం డ్రోన్లని మోహరించింది అని చెప్పేసి థాయిలాండ్కి ఒక జాతీయ భద్రతా మండలి ఉంది, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, వాళ్ళ ప్రతినిధి చెప్పారు. ఆ తర్వాత కంబోడియా సైనికులు సరిహద్దు సమీపానికి చేరుకొని థాయిలాండ్ వైపు ఉన్న సైనికులతో సంప్రదింపులు జరపడానికి విఫలయత్నం చేశారు. రెండు వైపులా మొత్తానికి ఏంటంటే ఒక ఫిటైల్ అటెంప్ట్ అయితే నడిచింది, ఇటు అటు కానీ ఫిటైల్ అటెంప్ట్సే నడిచాయి. కంబోడియా సైనికులు కాల్పులు ప్రారంభించడంతో థాయ్ సైనికులు కూడా ప్రతిస్పందించాల్సి వచ్చిందని ఎవరికి వాళ్ళు ఇన్నోసెన్స్ ప్లీడ్ చేస్తున్నారు. కంబోడియా ఏమో BM-21 రాకెట్ లాంచర్స్ని ప్రయోగించింది, ఫిరంగులతో భారీ ఆయుధాలను మోహరించిందని చెప్పేసి థాయిలాండ్ ఆరోపణ. ఈ దాడితో సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇళ్ళు, అలాగే గవర్నమెంట్ కాంప్లెక్సెస్, వైటల్ ఇన్స్టాలేషన్స్కి నష్టం వాటిల్లిందని థాయ్ ప్రభుత్వం చెబుతుంది. మనం ముందరే అనుకున్నట్టు వివాదానికి మూల కారణమైన 11వ శతాబ్దపు హిందూ దేవాలయం డైటీ మెయిన్ ప్రిసైడింగ్ డైటీ ఎవరో కానీ, ఒక హిందూ దేవాలయానికి సంబంధించి ప్రపంచంలో ఘర్షణ జరుగుతుందంటే ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. ఎక్కడ ఘర్షణ జరిగినా జనరల్గా చూస్తే ఇస్లామిక్ నేషన్స్కిను క్రిస్టియన్ నేషన్స్కి మధ్య, అలాగే జూస్కి మధ్య ఘర్షణలు సహజం. 47కు పైగా ఉన్న ఇస్లామిక్ నేషన్స్, అందులో ఒక 7-8 తీవ్ర ఉగ్రవాద దేశాలు ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఎవరి వ్యాపారం, ఎవరి వాణిజ్యం, వాడి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగానే ఉన్నారు. ఆ 7 నేషన్స్ తోటి వచ్చే సమస్య మొత్తం ఏషియా ఖండాన్ని అతలాకుతలం చేస్తుంటే, అదనంగా ఇప్పుడు హిందూ దేవాలయం కోసం అని చెప్పేసి ఈ ఘర్షణ మొదలైంది. ఇది మొత్తానికి ఏంటంటే, ఇది కొంచెం తీవ్రంగాను సునిశ్చితంగానూ ఆలోచించాల్సిన అంశమే. ఎక్కడ మళ్ళీ వచ్చేస్తాడో ట్రంప్ భుజాన కండువా వేసుకొని వచ్చి మళ్ళీ 10 ఏళ్ల కుర్చీలో కూర్చొని మీ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ నేనే చేయించాను, యుద్ధం నేనే ఆపేశాను, ఆయనకు అర్జెంటుగా ప్రపంచ శాంతిదూత బహుమతి ఇచ్చేస్తే కానీ, నోబెల్ బహుమతి ఇచ్చేస్తే కానీ ఆసియా ఖండంలో యుద్ధాలు ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇది మొత్తానికి థాయిలాండ్ కంబోడియా యుద్ధానికి సంబంధించిన పూర్వ కథ అన్నమాట.